హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సతీష్ అండి. ఈ రోజు వీడియోలో ఏంటంటే పత్తి పంట వేసుకున్న రైతులకైతే ప్రధానంగా ఎక్కడ సమస్య అవుతుందంటే కలుపు వల్ల వచ్చేసి పత్తి పంటలో నష్టాలు అయితే కలుగుతున్నాయండి. అలాగే ఈ కలుపుని ఏ విధంగా నివారించుకోవాలి ఏందని మనమైతే తెలుసుకుందాం అండి. చాలా వరకు అయితే కలుపును వచ్చేసి కూలీలను బట్టి తీపిస్తే చాలా అయితే డబ్బులు అయితే పెట్టుబడి అవుతున్నాయని కొంతమంది రైతులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఒక మనిషి ఒక రోజు పెంచడానికి సుమారుగా 400 రూపాయల నుంచి 500 రూపాయల వరకు అయితే తీసుకుంటున్నారండి. అలా ఒక ఎకరానికి వచ్చేసి 2000 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు అయితే మనకైతే కూలీలతో ఇబ్బంది అయితే అవుతుంది కదా. సో ఏ విధంగా దీన్ని నివారించుకోవాలి కలుపు అనేది మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని కాస్త లాస్ట్ వరకు చూడండి. మరి కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తుంటాను. కాబట్టి తప్పకుండా వెళ్ళి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ప్రధానంగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఆల్రెడీ రైతన్నలు అయితే పత్తి విత్తనాలు అయితే వేసుకోవడం అయితే జరిగింది. ఆంధ్ర సైడ్ వచ్చేసి ఆల్రెడీ మొలవడం అయితే జరిగినాయండి. సో మన దగ్గర కూడా కొంతవరకు అయితే పత్తి అనేది ఈ సైజు అయితే రావడం అయితే జరిగింది. సుమారుగా 20 రోజుల నుంచి 25 రోజులు పంట అనేది చాలా చోట్ల అయితే ఉండడం అయితే జరిగిందండి. సో పంటలో వచ్చేసి ప్రధానంగా ఎలాంటి సమస్యలు వస్తున్నాయంటే, ఒకటి ఈ కలుపు సమస్య అనేది వస్తుందండి. ఈ కలుపు వల్ల ఏమవుతున్నాయంటే, ఏదైతే పత్తి విత్తనం అయితే ఉందో పత్తి చెట్టు కింద వచ్చేసి తల్లి వేరు ఒకటి ఉంటుంది కదా, ఆ తల్లి వేరుకు వచ్చేసి సరిగ్గా పోషకాలు అందక అవి వచ్చేసి అక్కడే తట్టువారి అక్కడ ఎదగకుండా అదే విధంగా సైజులు అయితే ఉంటాయండి. అలా ఎందుకు ఉంటాయంటే, దాని చుట్టుపక్కల గడ్డి అయితే మొలుస్తుంది కదా, ఈ ఆకు జాతి, దాని వేర్లు ఏమవుతాయంటే మనం ఏదైతే మందులు అయితే పైన ఇస్తామో అది మన చెట్టు కంటే పత్తి చెట్టు కంటే అవే తొందరగా గ్రోతింగ్ అయితే అవుతున్నాయండి. సో దానివల్ల ఏంటంటే ఈ పత్తికి అందాల్సిన పోషకాలు మొత్తం ఈ గడ్డి అనేది మొత్తంగా తీసుకుంటుంది. సో గడ్డి అనేది విపరీతంగా పెరిగిపోతున్నాయండి. సో దాని ద్వారా పచ్చదోమ తెల్లదోమలు అయితే సమస్యలు అయితే వస్తున్నాయి. అక్కడక్కడ పురుగుల సమస్యలు కూడా రావడం అయితే జరుగుతుందండి. సో ఈ యాక్చువల్గా ఈ గడ్డిని కనుక మనం నివారించుకుంటే దాదాపుగా 20 నుంచి 30% అనేది మనమైతే దిగుబడి అనేది పెంచుకోవచ్చు అండి. ఈ దిగుబడి ఎలా పెంచుకోవాలంటే ఈ గడ్డి నివారణ చేసుకుంటే పెంచుకోవచ్చు. అలాగే ఖర్చు కూడా తక్కువ చేసుకోవాలండి. ఎందుకంటే కూలీలను పెట్టి మనం కలుపు కనుక తీపించుకుంటే సుమారుగా 2000 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు అయితే ఒక ఎకరానికి అయితే ఖర్చు అయితే వస్తుందండి. సో దానివల్ల ఏమవుతున్నాయంటే పెట్టుబడి అనేది ఎక్కువ అయిపోతుందండి. సో దీనికోసం మనం ఒక మందు అనేది తీసుకురావడం అయితే జరిగిందండి. సో గతంలో కూడా చాలా వరకు అయితే రకరకాల కంపెనీలో మందులు అయితే ఉంటాయి. కాకపోతే అవి వాడిన తర్వాత కొంతమంది రైతులు ఏమన్నారంటే, ఈ ఆకు జాతి గడ్డి ఏదైతే ఉందనో అవి పోవట్లేదన్న, ఆకు జాతి గడ్డి వల్ల మాకు సమస్యలు అయితే వస్తున్నాయని చెప్తున్నారు. సో ఒక్కసారి మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ టైప్లో కనుక మీకు గడ్డి మీ పత్తి పంటలో ఉంటే ఒక్కసారి చూడండి. ఈ టైప్లో కనుక ఉంటే వీటిని నివారించుకోవడానికి అయితే చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉందండి. దానికోసం అయితే ఒక సరికొత్తగా మందు అయితే తీసుకోవడం అయితే జరిగింది. అదే మన నోవారి క్విట్ వీట్ ఏదైతే ఉందో ఈ మందు అనేది మనకైతే ఎకరానికి 250 ml అయితే స్ప్రే అయితే చేసుకోవాలండి. అది కూడా మనకి 150 లీటర్ల నుంచి 200 నీటిలో కలుపుకొని స్ప్రే అయితే చేసుకోవచ్చు. దీనిని ఏ సమయంలో వాడాలంటే పత్తి వేసుకున్న తర్వాత 20 రోజుల నుంచి 25 రోజుల్లో మనకైతే వర్షాలు అయితే పడతాయి కదండి. ఆ వర్షం పడిన తర్వాత లాస్ట్ ఇయర్ ఏదైతే మనకి కలుపు విత్తనాలు అయితే ఉంటాయి కదా, అవి మొలుస్తాయి కండి. 2 నుంచి 4 ఆకులు 5 ఆకులు అయితే వస్తాయి కదా. ఆ సమయంలో వచ్చేసి మీరైతే ఈ నోవారి ఏదైతే క్విట్ వీడ్ మందు ఏదైతే ఉందో దీని అయితే స్ప్రే చేసుకుంటే, ఒక్కసారి కనుక మీరు స్ప్రే చేస్తే ఆ మొక్క ఏదైతే ఉందో గడ్డి అది వచ్చేసి దాని వేర్ల కోసం వెళ్ళిపోతాయండి. ఆ వేర్లు అనేది తొందరగా పీల్చుకుంటే, అలాగే పైన ఆకులు కూడా తొందరగా పీల్చుకున్న తర్వాత ఏమవుతాయంటే గత స్ప్రే చేసిన 3-4 రోజుల తర్వాత నుంచి ఏమవుతాయంటే పైన ఆకులు అనేది పసుపు రంగుల్లో ఏర్పడతాయండి. అలాగే మొక్క వాడడం అయితే జరుగుతుంది. మన పత్తి పంటకు అయితే ఎలాంటి హాని అయితే కలగదండి. దీన్ని వచ్చేసి మనం అయితే పత్తి పంట అయితే ఈజీగా అయితే స్ప్రే అయితే చేసుకోవచ్చు. మన ఏదైతే పవర్ స్ప్రే పంప్ అయితే ఉంటాయి పెద్ద పంపులు, సో దాని ద్వారా మనం అయితే స్ప్రే చేసుకుంటే చాలా తక్కువ ఖర్చులో ఇదైతే మనకైతే ఉపయోగపడే విధంగా అయితే ఉంటుందండి. సో మార్కెట్లో అనేక రకాలుగా మందులు అయితే ఉండవచ్చు. వాటితో మీరు ఇబ్బంది పడకుండా లాస్ట్ టైం మనం ఏదైతే వాడుకున్నామో అదే మందు వచ్చేసి రైతు సోదరులకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో వీడైతే చేశాను. కాబట్టి ఈ నోవారి క్విట్ ఏదైతే మందు అయితే ఉందో అన్ని చోట్ల దొరుకుతుంది. కాబట్టి దగ్గరలో ఉన్న మీ షాపులో ఒక్కసారి ఈ మందు ఒకసారి చూపిస్తాను బాటిల్. ఈ బాటిల్ అనేది మీ దగ్గరలో ఉన్న షాపులో వెళ్ళి అడగండి. ఒకవేళ ఉంటే మాత్రం మీ పత్తి పంటలో వచ్చేసి ఏ కలుపు సమస్యలు ఉంటే ఆకు జాతి మొత్తం క్లియర్ అవుతాయండి దీని ద్వారా. అలాగే ఇంకా ఫర్దర్గా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే వీడియో కింద కామెంట్ చేయండి. పత్తి పంటకు మాత్రం ఎలాంటి నష్టం కలగదు. ఎకరానికి మాత్రం 250 ml అయితే వాడుకోవాలి. అది కూడా 150 లీటర్ల నుంచి 200 లీటర్లు నీళ్ళలో కలుపుకొని
కలుపుకొని వాడుకుంటే మంచి డోస్ అనేది ఉంటాయండి. నీళ్ళు ఎక్కువ కలుపుకుంటే కొంచెం డోస్ అనేది తగ్గే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ఈ మోతాదులో వచ్చేసి మీరైతే స్ప్రే అయితే చేసుకోండి. అలాగే ఈ ఆకు జాతి మొత్తం పోయిన తర్వాత ఒక్కసారి మీరైతే ఇంకా ఎరువులు అనేది వేసుకుంటే పత్తి అనేది కొంచెం ఇంకా వేపుగా పెరగడంతో అవుతాయండి. ఎందుకంటే మొక్కకు అందించిన పోషకాలు కూడా మనమైతే డైరెక్ట్గా మొక్కకి వెళ్తే బాగుంటుంది. ఈ చుట్టుపక్కన గడ్డి ఉంటే మాత్రం బాగుంది కాబట్టి ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే గడ్డి మొత్తం తీసేసిన తర్వాత కింద ఎరువులు అనేది వేసుకోండి. ఓకేనా? ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.